स्वागतं कृष्ण स्वागतं कृष्ण कृष्ण स्वागतं कृष्ण शरणागतं कृष्ण इक स्वागत ఎంతమందికి లాభం కలుగుతుంది అన్న విషయాలు మీరు చెప్పిన వాటి వల్ల తెలిసాయి. ఎందుకంటే మీరు ఆ రంగంలో ఉన్నారు కాబట్టి మీకు తెలిసాయి. మీరు వాటిని గమనించాలి కూడా. ఈ దేశ యువతరం ఇప్పుడు ఈ రంగంలో మన దేశంలోనే తమ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారు. మీ అభిప్రాయం చాలా బాగుంది. ఇంకా ప్రశ్న కూడా అడగాలనుకుంటున్నారు. మీరు స్టార్టప్స్ అలాగే స్పేస్ సెక్టార్లో అద్భుతాలు సాధించాలంటే యువత ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నేను నవీన్ మాట్లాడుతున్నాను సార్. నేను మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను. సార్ నాకున్న కొన్ని వేల అనుభవాలు చెప్పాలనుకుంటున్నాను. అన్నిటికంటే మొదటిది ఏంటంటే ఎవరైనా ఎందుకంటే మొత్తం ప్రపంచంలోనే ద్వారా ఇండియా ఎలాంటి దేశంటే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అందుతుంది. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకు ఆపర్చునిటీస్ చాలా చాలా ఉన్నాయి. ఎలాగంటే నేను 24 వయసులో ఒక విషయం గురించి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. వచ్చే సంవత్సరం మన శాటిలైట్ ఒకటి లాంచ్ కాబోతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని మన గవర్నమెంట్ కొన్ని మేజర్ డెసిషన్స్ తీసుకుంటుంది. వాటిలో మాకు చిన్న కంట్రిబ్యూషన్ కూడా ఉంది. అలాంటి కొన్ని నేషనల్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్కి పనిచేసే అవకాశం లభించింది. ఇది అలాంటి ఇండస్ట్రీ అలాంటి స్పేస్ ఇండస్ట్రీ ద్వారా ఇప్పటికీ ఇంకా భారత దశలోనే ఉంది. అందుకే నేను మన యువ మిత్రులకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ ఆపర్చునిటీ కేవలం కోసమే కాదు, అలాగే గ్లోబల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. సాధారణంగా మనం చిన్నప్పుడు నేర్చుకుంటామంటే పెళ్ళయ్యాక నేను యాక్టర్ అవుతాను, స్పోర్ట్స్ మ్యాన్ అవుతాను అని. మనకంతా డెవలప్గా అలాగే ఉంది. బట్ ఇప్పుడు మనకి ఏ మాటలు తెలుస్తున్నాయంటే నేను పెళ్ళయ్యాక ఎంటర్ప్రెన్యూర్ అవుతాను, స్పేస్ ఇండస్ట్రీలో పనిచేస్తాను అంటున్నారు. మనకి ఇది చాలా గర్వించాల్సిన విషయం. ఎందుకంటే మొత్తంగా ఈ మార్పులో నేను చిన్న పాత్రను కోవిధంగా ప్రాణి విషయంలో వీళ్ళ స్నేహం ఎంత బలంగా ఉందో వీళ్ళ మాటలు అంతే బలంగా ఉంటాయి. అందుకే ఇంత అద్భుతంగా పనిచేయడం